జక్కన్న బిజినెస్ స్ట్రాటజీ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. వారణాసి ఈవెంట్ని 20 crores ఖర్చు పెట్టి గ్రాండ్గా చేసి స్ట్రీమింగ్ రైట్స్ని జియో హాట్‌స్టార్‌కి 60 crores సేల్ చేశారు. సో ఎలా చూసుకున్నా 40 crores ప్రాఫిట్ని తీసుకొని వచ్చారు. రాజమౌళి ఏం చేసినా క్యాలిక్యులేషన్ ఇలాగే ఉంటుందని మళ్ళీ ప్రూవ్ చేశారు. తన సినిమాకి ప్రొడ్యూసర్స్తో భారీ బడ్జెట్ పెట్టించినా దానికి తగ్గట్టే బిజినెస్ చేసుకోవడం జక్కన్న స్టైల్. అవసరమైతే దానికోసం ఎక్కువ టైం తీసుకోవడానికి కూడా రెడీ అవుతారు. ప్రెసెంట్ వారణాసి విషయంలో కూడా అదే జరుగుతుంది. రాజమౌళికి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ప్రొడ్యూసర్స్. అండ్ బాబు కూడా రెమ్యునేషన్ గురించి ఏమీ ఆలోచించకుండా అప్పుడెప్పుడో పోకిరి టైంలో తీసుకున్న అడ్వాన్స్కే ఓకే చెప్పేశారు. అలా యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్కి కోఆపరేట్ చేస్తున్నప్పుడు ప్రొడక్ట్ ఎంత బాగా వస్తుందో స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ లో వారణాసికి 800 crores బడ్జెట్ అనుకున్నారు. ఇప్పుడు దానికి ఇంకో 200 లేదా 300 crores ఎక్స్ట్రా ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందనే చెప్పాలి. ఆ మొత్తాన్ని ఎలా ప్రాఫిటబుల్ గా మార్చాలో జక్కన్నకి బాగా తెలుసు. ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ వారణాసికి 600 crores ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చింది. బట్ జక్కన్న దానికి నో చెప్పేశారు. చూడాలి మరి వారణాసి ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. మరి మీ ఒపీనియన్ ఏంటి? జక్కన్న బిజినెస్ మైండ్ పై కామెంట్ చేయండి.